హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నాను. బీ సేఫ్ అండ్ బీ హెల్తీ. ఈరోజు వీడియో వచ్చేసరికి క్రిస్మస్ వచ్చేసింది. ఇంట్లో పనులన్నీ చేసేసుకుందామని కిచెన్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్‌గా క్లీనింగ్ స్టార్ట్ చేసి మొత్తం అన్నీ సదురుకున్న తర్వాత ఐడియా వచ్చిందండి. సో, నా కిచెన్ టూర్‌ని ఎందుకు పెట్టకూడదు? చాలామంది పెడుతున్నారు గదా! దాంతో పాటు నా మెమోరీస్‌ని గూడా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని. కిచెన్ రూమ్‌తో ఏ మెమోరీస్ ఉంటాయని ఆలోచిస్తున్నారా? అది ఒక పెళ్ళైన అమ్మాయికే తెలుస్తుందండి. పెళ్లి గాకముందు కిచెన్‌తో అనుబంధం ఏంటి? పెళ్లయిన తర్వాత కిచెన్‌తో అనుబంధం ఏముంటుందనేసరికి నా మెమోరీస్‌ని వినేసేయండి. ఇదేనండి నా సింపుల్ స్మాల్ కిచెన్. నాకు కిచెన్ అంటే చాలా ఇష్టమండి. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మాత్రమే కిచెన్ అంటే ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసరికి కిచెన్‌లో అంటే అస్సలు తెలియకుండా అయితే ఏం లేదండి. కిచెన్ తెలుసు. కిచెన్‌లో వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో తెలుసు. కానీ ఆ వస్తువుల్ని ఎక్కడ ఎలా వాడాలనేది అస్సలు తెలీదు. పెళ్లి కాకముందు నా ప్రపంచం వచ్చేసరికి స్కూలు, ఆ తర్వాత కాలేజ్, తర్వాత చర్చ్, ఇల్లు, టీవీ ఇదేనండి నా ప్రపంచం. ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చేసరికి అసలు పూర్తిగా మారిపోయిందండి. ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నట్టయితే మీరే కాదండి నేను గూడా నమ్మలేకపోయాను. నా గురించి తెలిసిన కొంతమందికి అర్థమవుతుంది. కాలేజ్‌లో ఏదైనా ఫ్రెండ్స్ అందరం కలిసి వండుకొని వద్దామంటే, నేనైతే మా అమ్మ చేత వండించుకొని తీసుకెళ్ళేదాన్ని. నేనిప్పుడు పెళ్ళైన తర్వాత కిచెన్‌లోకెళ్ళినప్పుడు ప్రతిసారి గూడా నేను చదువుకున్న రోజుల్లో, నేను కాలేజ్‌కెళ్ళిన రోజుల్లో మెమోరీసే చాలా గుర్తొస్తూ ఉంటాయండి. మా అమ్మ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తూ ఉంటది. మనం మాత్రమే కాదు, మనం ఉండే ఇల్లు కూడా చాలా నీట్‌గా ఉంచుకోవాలి అని రెగ్యులర్‌గా చెప్తూ ఉండేదండి. కానీ పెళ్లి గాకముందంత ఫోకస్ అంతా స్టడీస్ మీద, యాక్టివిటీస్ మీద, నిద్ర మీద మెయిన్ నిద్ర, టీవీ మీదే ఉండేదనమాట. మా అమ్మనైతే చాలా విసిగిచ్చేదాన్ని. నాకు పలానా వంటకం ఇలానే కావాలి, అలానే కావాలని జెప్పేసేసి. సో, మమ్మీ ఏదైనా పని జేసినప్పుడు నేర్చుకో పెళ్ళైన తర్వాత కష్టమైద్ది, ఇబ్బందయిద్ది, నేర్పించింది ఎవరైనా అంటారు, నేర్చుకో, నేర్చుకో అంటానే ఉన్నా. నేను చాలా లైట్ తీసుకున్నాను. కానీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత బాగా తెలిసొచ్చింది. అప్పుడు వింటే బావుండేది కదా అని. అన్ని పనుల్లో మా అమ్మకి హెల్ప్ చేసేదాన్ని కాదండి. 50, 50గా హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. మా అమ్మ అంట్లు రుద్దితే నేను అంట్లు కడగటం, బట్టలు ఉతికితే బట్టలు మడతేయటం, అలా ఇల్లు క్లీన్ చేయడం ఓన్లీ చిన్న చిన్న పనులే చేసేదాన్ని. ఎక్కువ నిద్రపోతుండేదాన్ని, లేకపోతే చదువుకుంటా ఉండేదాన్ని. కానీ పెళ్ళైన తర్వాత నేను గూడా మా అమ్మలాగా అన్నీ నీట్‌గా ఉంచుకోవాలని చాలా డిసైడ్ అయిపోయాను. ఇక్కడ చూస్తే నా కిచెన్‌లో ప్రతి వస్తువు అంటే ఒకవైపు ప్లాస్టిక్, ఒకవైపు స్టీల్‌యి ఉంటాయి. ఈ 3 బాక్సులతో నాకు చాలా మెమరీ ఉందండి. కాలేజ్‌లో నేను యాక్టివిటీస్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు విన్నర్ అయినప్పుడు ఇచ్చారు ఈ 3 సెట్స్ రెడ్, గ్రీన్, యెల్లో. మా అమ్మ అంటూ ఉండేది, "నువ్వు పెళ్ళై ఇంటికెళ్ళిన తర్వాత నీతో పాటు అవి తీసుకెళ్ళి నీకు గుర్తుగా ఉండేవి" అని. అందుకే 3 సెట్లు అలానే ఉంచాను. అవైతే వాడనండి. కానీ అలా గుర్తుగా ఉంచుకుంటాను. కిచెన్‌లో పెట్టే వస్తువుల్ని నేను గెలుచుకున్నాను అని చాలా హ్యాపీగా ఉంటుంది. కాలేజ్ టైమ్‌లో మనం ఏది గెలుచుకున్నా గూడా అదొక మెమరబుల్‌గా ఉంటుంది. అయితే ఆఫ్టర్ మ్యారేజ్ అవి ఏమీ గుర్తుండవండి. ఇంట్లో పనులు, హస్బెండు, అత్తమామ, పిల్లల పనులు చూసేసరికి మనం ఆ ప్రపంచం పూర్తిగా మర్చిపోతాము. అయితే చాలామంది నాకున్న కొద్ది క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్‌లో కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయిన వాళ్ళలో నేను ఒకదాన్ని. చాలామంది అనేవాళ్ళు, "నువ్వు జాబ్ చేయొచ్చు గదా! ఎందుకు ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నావని." అప్పుడు లిటిల్ బిట్ కొంచెం బాధపడినా గానీ, తర్వాత నాకు నేనేం చెప్పుకున్నానంటే, గాడ్ డెఫినెట్‌గా ఒక ఛాన్స్ అనేది ఇస్తాడు. సో, చదువుకొని ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా జాబ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నా జాబ్ ఏంటి? ఓకే. మ్యారేజ్ అయింది. హౌస్ వైఫ్ అయ్యాం. ఈ సబ్జెక్ట్‌ని నేనెలా 100% పాస్ అవ్వాలి, ఎలా స్కోర్ చేయాలని ప్రతి ఒక్క పార్ట్‌ని డివైడ్ చేసుకొని, అది ఎలా చేయాలనేది మా అమ్మకి ఎప్పటికప్పుడు ఫోను చేస్తూనే ఉండేదాన్ని, తెలుసుకుంటూనే ఉండేదాన్ని. దాంతో పాటుగా నేనేదన్నా తెలిసి తెలియక పనులు అటు ఇటు చేసినా గూడా మా హస్బెండ్ గానీ, అత్త, మామ గానీ ఏమి అనేవాళ్ళు గాదు. కొంచెం సపోర్ట్‌గానే ఉండేవాళ్ళు. ఇప్పుడు కాపోతే చిన్నగా నేర్చుకుంటానే ఉండు, ఎప్పుడు అలానే ఉండరు గదా! అని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. వంటగది, కిచెన్ అంటే నెక్స్ట్ మనకు గుర్తొచ్చేది వంటండి. మన ఇంట్లో ఉండే నలుగురికి రుచికరంగా వండి పెట్టాలి అనేది మెయిన్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఎట్నుంచి స్టార్ట్ చేయాలో, ఎట్నుంచి ఆపాలనేది పెళ్ళైన కొత్తలో నాకస్సలు తెలిసేది కాదు. పెళ్లి గాకముందు ఓన్లీ చపాతీస్ అండ్ చికెన్ కర్రీ. నాకిష్టమైన ఆ రెండే నేను నేర్చుకున్నాను. మిగతాదేది తెలీదండి.
ఇంకా పెళ్ళైన కొత్తలో మా ఇంట్లో వాళ్ళందరూ ఎవరి పనులు వాళ్ళకెళ్ళిపోతే, ఇంకా అమ్మమ్మకి కాల్ జేసి ఎలా నేర్చుకోవాలనుకుంటున్నాను చెప్పండంటే, మెజర్‌మెంట్స్ అవన్నీ చెప్పేటోరు. చిన్నగా అలా చేస్తూ అలవాటయిపోయింది. అలా ప్రెగ్నెన్సీ, డెలివరీలు, ఇంకా పిల్లలతో అలా 1 ఇయర్ అటు ఇటు అయినా గానీ, తర్వాత ఇంకా నేను కూడా మంచిగా వండడమే స్టార్ట్ చేశాను. ఓకే. 100 మందికి వండకపోయినా, 50 మందికి వండకపోయినా, నా ఇంట్లో నలుగురు, ఒక 10 మంది వండేటట్టుగా ఇప్పుడైతే నేర్చుకున్నానండి. మా ఇంట్లో వాళ్ళు గూడా ఇప్పుడు మెచ్చుకుంటున్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపిచ్చింది. మీలో ఎవరికన్నా కిచెన్‌తో మెమరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి. నా కిచెన్ నేనెలా పెట్టుకున్నానో కామెంట్‌లో తెలిపేసేయండి. ఓకే. మీకు గనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మెమోరీస్‌ని గుర్తు తెచ్చుకోండి. నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. బీ సేఫ్ అండ్ బీ హెల్తీ.